హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 4 కేక్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఈ బెంటో కేక్ కాకుండా ఒకటైతే బెంటో కేక్, సో ఇంకొక 2 కేక్స్ హాఫ్ కేజీ కేక్స్, ఒకటైతే 1 కేజీ కేక్ అనమాట. 3 కేక్స్ కూడాను చాలా ట్రెండీగా ఉండే ప్రొఫెషనల్గా ఉంటాయన్నమాట. డెకరేట్ చేసుకోవడం చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. కొన్ని కేక్స్లో అయితే అసలు నోజులు కూడా యూజ్ ఉండదన్నమాట. ఆ కేక్స్ని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బెంటో కేక్ చూపించాను కదా, అదైతే మ్యాంగో ఫ్లేవర్ అనమాట. మన ఛానల్లోని మ్యాంగో ప్యూరీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఫ్రెష్ మ్యాంగో బెంటో కేక్ అనమాట అది. సో అదైతే ముందుగానే డెలివరీ చేశాను. ఇదైతే బటర్ స్కాచ్ కేక్ అండి, హాఫ్ కేజీ కేక్. సో కస్టమర్ యానివర్సరీ కోసం అయితే మనకి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఫిల్లింగ్ అంతా కూడా ఎలా చేసుకుంటాం, ఏం చేసుకుంటాం అని చెప్పి చాలా వీడియోస్లోనే చూశారు కదా. సో మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫిల్లింగ్స్ అవన్నీ కూడా తెలియదు కదా. సో చాలామంది ఏంటంటే వెనీలా కేక్ని మళ్ళీ చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకని చెప్పి మళ్ళీ ఫిల్లింగ్స్ కూడా చూపిస్తున్నాను. మనము బటర్ స్కాచ్ కేక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ని అయితే సోక్ చేసుకుంటాం కదండి. ఒక్కొక్క లేయర్లోని కూడాను బటర్ స్కాచ్ సాస్ ఇంకా బటర్ స్కాచ్ నట్స్ ఫిల్ చేసుకుంటాం అనమాట. అలాగా మనకి ఎన్ని లేయర్స్ ఉన్నట్టయితే అన్ని లేయర్స్లోనే అలాగే ఫిల్ చేసుకుంటాము. హాఫ్ కేజీ కేక్ అయితే మనకి 3 లేయర్స్ వస్తాయి. 1 కేజీకి అయినా 3 లేయర్స్. కాకపోతే టిన్ సైజ్ పెంచుకోవడం వల్ల కేక్ విడ్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ని అయితే నేను ఇలా క్రమ్ కోట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్. సో క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లోనే ఖచ్చితంగా పెట్టాలని అంటే అలా ఏమి ఉండదు. మనకు టైం ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది అనమాట. లేకపోయినా సరే ఫస్ట్ ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదండి, లాస్ట్ ఫినిషింగ్కి నేను క్రీమ్ని అయితే అప్లై చేసుకున్నానండి. పైపాట్లో క్రీమ్ వేసుకున్న తర్వాత స్పాచులాతోని ఇక్కడ చిన్న ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, సో ఆ ప్యాలెట్ నైఫ్తోనే నేను ఫినిషింగ్ అయితే చేస్తాను. బెంటో కేక్స్, 1 కేజీ కేక్స్, హాఫ్ కేజీ కేక్స్ ఈ ప్యాలెట్ నైఫ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. పెద్ద ప్యాలెట్ నైఫ్ ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కేక్స్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇలా చిన్న ప్యాలెట్ నైఫ్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి చెయ్యి నొప్పి కూడా ఎక్కువగా రాదనమాట. సో ఎక్కువ కేక్స్ చేస్తే ఏంటంటే చెయ్యి అలా ఎక్కువ తిప్పుతూ ఉంటాం కదా, సో చేతులు నొప్పులు గట్రా వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి తక్కువ లైట్ వెయిట్ స్క్రాపర్స్ ఇవన్నీ కూడాను లైట్ వెయిట్ ఉండేవి తీసుకోండి. సో స్క్రాపర్ ఏంటంటే లైట్ వెయిట్ స్క్రాపర్, ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపరే చాలా బాగుంటుందండి. సో ఈ రోజు కేక్స్లో ప్రతి కేక్కి కూడాను నేను ఈ టాప్ లేయర్ సర్ఫేస్ అనేది సో ఇదే డిజైన్ వేసాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్విల్ టైపు డిజైన్ అనేది వేసాను. చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ డిజైన్ వేసిన తర్వాత మనం పైపాట్లో అలాగా స్ప్రిల్ వేస్తాం కదా మనము ఈ ప్యాలెట్ నైఫ్తోని, తర్వాత మళ్ళీ మనం స్క్రాపర్తో ఇలాగ ఒకసారి స్క్రాప్ చేసుకుంటే కేక్ ఎడ్జెస్ అంతా కూడాను అన్ఈవెన్గా వస్తుంది కదా, అలా వస్తేనే లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నేనైతే కేక్ని అలానే ఉంచేస్తాను. తర్వాత కేక్ బోర్డ్ మీద ఉండే క్రీమ్ని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కస్టమర్ అయితే స్కై బ్లూ ఆర్ బ్లూ కలర్ ఏ కలర్ అయినా పర్వాలేదండి, ఆ షేడ్లో ఉండేటట్టు చూడండి అని అయితే చెప్పారనమాట. సో అందుకని చెప్పి క్రీమ్లో చాలా తక్కువ ఒక 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వరకు తీసుకున్నాను. అందులోని స్కై బ్లూ కలర్ యాడ్ చేసుకొని మనం ఇక్కడ బ్రష్ ఉంటుంది కదండి, మనం ఆయిల్ గడ్డ గ్రీస్ చేసుకుంటాము, అదే బ్రష్తోనే నేనైతే ఈ డిజైన్ వేసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చిందండి. రీసెంట్గా ఇప్పుడు ఈ 1 వీక్లో చేసిన కేక్స్ అన్నీ కూడాను ఇదే డిజైన్ వేసాను అనమాట. సో మీకు కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది డిజైన్. ఒక నోజులు కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో పైపింగ్ బ్యాగ్ కూడా అవసరం లేదండి. సో అందుకని చెప్పి డిజైన్ చూపిస్తున్నాను. లుక్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మీకు కేక్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ కేక్ అయితే చూసారు కదా. ఇప్పుడు చాక్లెట్ బెంటో కేక్ అండి ఆర్డరు. చాక్లెట్ బెంటో కేక్ ఉంది, చాక్లెట్ 1 కేజీ కేక్ కూడా ఉందన్నమాట. సో మిగతా 3 కేక్స్ అన్నీ కూడాను చాక్లెట్ కేక్స్. సో సారీ, బెంటో కేక్ కాదు, ఇది డ్రీమ్ కేక్ అనమాట. సో డ్రీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి ఆల్రెడీ. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. సో డ్రీమ్ కేక్ ఏమీ లేదండి, చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 1/2 కిలో డ్రీమ్ కేక్ అనమాట. 1/2 కిలో డ్రీమ్ కేక్ వచ్చేసి నేను 300కి సేల్ చేస్తాను. అదే హాఫ్ కేజీ అనుకోండి 600కి సేల్ చేస్తానండి. అదే హాఫ్ కేజీ అయితే 600కి సేల్ చేస్తానండి. 1 కేజీ అనుకోండి 1200 అనమాట. మ్యాక్సిమం 600వి, మ్యాక్సిమం హాఫ్ కేజీ 300 గ్రామ్స్ వరకు సేల్ అవుతాయి అన్నమాట. సో మీలో ఎవరైనా కొత్తగా బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఈ డ్రీమ్ కేక్ ఇంకా కప్ కేక్స్, డ్రై కేక్స్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత పేస్ట్రీలోకి వెళ్ళండి. కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చాలా బాగా వస్తుంది అనమాట. సో డ్రీమ్ కేక్స్, ఈ డ్రై కేక్స్ ఏంటంటే తీసుకుంటారు కదా మ్యాక్సిమం అంటే స్నాక్స్కి గట్రా తీసుకోవడానికి గట్రా తీసుకుంటారు కదా, సో అలాగా మనకి బర్త్డేస్ కూడా ఆర్డర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డ్రీమ్ కేక్ అయితే ఫస్ట్ కొంచెం
3 లేయర్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. నేను లాస్ట్లోని కాసేపు పోయిన తర్వాత అది కూల్ అవుతుంది కదా క్రీమ్ అంతా కూడాను. ఆ తర్వాత నేను ఈ చాక్లెట్ అనేది మెల్ట్ చేసి వేస్తాను. సో అప్పుడైతే బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇంకా నేను అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 kg చాక్లెట్ కేక్ అండి. సో చాక్లెట్ కేక్ని ఎలా ఫిల్ చేస్తాం ఏంటనేది చాలా వీడియోస్ చూపించానండి. సో అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇది 1 kg టాల్ కేక్ అండి. 6 inches టిన్లో బేక్ చేసుకున్నాను నేను. సో టాల్ కేక్ కదా, మనకి 5 లేయర్స్ వరకు కేక్ లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. అదే మీరు 5 inches టిన్లో బేక్ చేసుకున్నారనుకోండి 2 times బేక్ చేసుకోవాలి. ఒక్కొక్క కేక్కి కూడాను 3 లేయర్స్ వస్తాయి. అప్పుడు 6 లేయర్స్ వస్తాయి అనమాట. 5 inches టిన్లో అయితే హైట్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కస్టమర్ అయితే మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టారు. వాళ్ళ ఫాదర్ బర్త్డేకి అనమాట ఈ కేక్ అనేది. సో రిఫరెన్స్ పిక్చర్లోని గ్రే కలర్ క్రీమ్ ఉంది, మీదన బ్లాక్ కలర్ చాక్లెట్ డ్రిప్పింగ్స్ వచ్చాయన్నమాట. ఎలాగో చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ గనాష్తోని డ్రిప్పింగ్స్ అనేవి ఇచ్చేసాను నేను. అండ్ నెక్స్ట్ లాస్ట్లోని ఫాదర్ థీమ్లోని వచ్చేసి మనకి మీసంలాగా ఫాండెంట్తో ప్రిపేర్ చేసి అయితే స్టిక్ చేయాలన్నమాట కేక్కి. సో అవి కూడా ప్రిపేర్ చేసి అయితే స్టిక్ చేసాను. జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఫినిషింగ్ అనేది చూపిస్తున్నానండి. గ్రే కలర్ క్రీమ్ మనం ఎలా ప్రిపేర్ చేస్తామంటే, నార్మల్గా గ్రేకి మనము జెల్ కలర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ జెల్ కలర్ అనేది విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేసుకుంటే మనకి గ్రే కలరే వస్తుంది అనమాట, ఇలాగా స్టిఫ్ క్రీమ్లోని. అదే మనకి డార్క్ బ్లాక్ రావాలి అనుకున్నట్టయితే చాలా పలుచగా ఉండే క్రీమ్లను మనం బ్లాక్ మిక్స్ చేసుకొని ఫస్ట్ గ్రే కలర్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం డార్క్ క్రీమ్ అనేది చాలా తక్కువ క్రీమ్ అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఒక స్పైడర్ మ్యాన్ కేక్లోని రెడ్ కలర్ క్రీమ్ డార్క్ రెడ్ని ఎలా తెచ్చుకోవాలని చెప్పి చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ బ్లాక్ కలర్ కూడా యూస్ చేసుకుంటే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు అన్ని కేక్స్కి కూడాను టాప్ లేయర్లో అయితే ఇదే డిజైన్ వేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి కస్టమర్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్చర్లో కూడా అదే డిజైన్ ఉందన్నమాట. ఇంకా నాకు కూడా అదే ఈజీ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం కేక్ అంతటిని కూడా ఫినిష్ చేసిన తర్వాత బోర్డ్ మీద క్రీమ్ని క్లీన్ చేసుకొని మనకి కస్టమర్ ఎలా అయితే రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చారో అలానే మనం ప్రిపేర్ చేస్తాము. సో దీనికోసం నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా N2 నోజిల్ అనమాట. ఇది 2D నోజిల్ అని కూడా అంటారనమాట. సో 2D నోజిల్ తీసుకున్నాను. జస్ట్ నార్మల్గా క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని జస్ట్ నార్మల్గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, క్రీమ్ని పైప్ చేస్తే సరిపోతుందండి, ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు ఊపాలన్నమాట పైపింగ్ బ్యాగ్ని. ఆ తర్వాత నేను ఇక్కడ డ్రిప్పింగ్స్ అనేవి ఇచ్చుకుంటున్నానండి. డ్రిప్పింగ్స్ చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు, మీకు చాలా వీడియోస్లోనే చూపించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ అంతా కూడాను గోల్డెన్ స్ప్రింకిల్స్ అయితే డెకరేట్ చేసి ఉన్నాయన్నమాట. పెద్దవి ఇంకా చిన్న షుగర్ బీట్స్లా ఉంటాయి. సో అవి అయితే షుగర్ బీట్స్ అయితే నేను కేక్ లాస్ట్లోని అప్లై చేస్తానండి. సో అందుకని చెప్పి, ఎందుకంటే మీసం మనం ఫాండెంట్తో ప్రిపేర్ చేసింది పెట్టుకోవాలి కదా. సో అది స్టిక్ చేసిన తర్వాత నేను షుగర్ బీట్స్ అనేవి స్ప్రింకిల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ కేక్ అయితే జగ ఫినిషింగ్ అయ్యిందండి. ఇప్పుడు నేను ఆ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డ్రీమ్ కేక్ లాస్ట్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకొని మనము ఇలా వేసేసుకోవాలి. కొంచెం కూల్ అవ్వాలండి, వేడిది అయితే వేయకూడదు. డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసింది వేడిగానే ఉంటుంది, మెల్ట్ చేసింది. కాకపోతే ఒక 5 minutes బయట పెట్టేసామనుకోండి, అది కొంచెం టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. సో వేడిగా ఉండకుండా కొంచెం కూల్ అవుతుంది కదా. సో ఆ టైంలో మనము లిక్విడ్గా ఉన్నప్పుడే వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అది హార్డ్ అయిన తర్వాత ఇలాగా కోకో పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డ్రీమ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 1 kg చాక్లెట్ కేక్ చూసాం కదా. సో దాని లాస్ట్ డెకరేషన్ అనమాట ఇది. సో మీసం అయితే నేను బ్లాక్ కలర్ ఫాండెంట్ని తీసుకున్నానండి. బ్లాక్ కలర్ ఫాండెంట్ అయితే నేను బయట కొనుక్కున్నదే యూస్ చేస్తానండి. మ్యాక్సిమం అన్ని కలర్స్ కూడాను బయట కొనుక్కున్నవే. ఎక్కువగా వైట్ కలరే తీసుకుంటాను. రెడ్ అండ్ బ్లాక్ మాత్రము సపరేట్గా బాక్సెస్ అయితే తీసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ కేక్ అయితే మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అయితే ఇలానే ఉన్నాయి. కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశానని చెప్పి టాప్ లేయర్లో కూడా నేను పెట్టేశాను అనమాట అవి. అండ్ లాస్ట్లోని చిన్న షుగర్ బీట్స్ లాంటి స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా స్ప్రింకిల్ చేసేసుకున్నాను. కొంచెం కేక్ మీద గ్లిటర్ టైప్ వచ్చిందనమాట, గోల్డెన్ కలర్ గ్లిటర్ టైప్ వచ్చింది. సో దానికోసం నేనైతే గోల్డెన్ డ్రిప్పింగ్స్ యూస్ చేశానండి. లాస్ట్లో హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి అయితే డెకరేట్ చేసుకున్నాను. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ కేక్ని అయితే నేను 1 kg 1100కి సేల్ చేశాను. ఎందుకంటే ఇది కస్టమైజ్డ్ కదండి, విత్ టాపర్ కూడా ఇచ్చేసాను అనమాట 1100కి. ఇంకోటి ఏంటంటే ఫాండెంట్ కూడా యూస్ చేశాను కాబట్టి ఆ ప్రైస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బెంటో కేక్ని చూపిస్తున్నానండి. ఇదైతే పైనాపిల్ బెంటో కేక్. వాళ్ళ అమ్మమ్మ కోసం బెంటో కేక్ అనమాట ఇది. వాళ్ళ అమ్మమ్మ గారి బర్త్డే కోసం ఆర్డర్ అయితే ఇచ్చారు.
మనం ఇక్కడ వెనీలా బేస్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, బేస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 లేయర్స్లో కట్ చేసుకుంటున్నానని చెప్పాను కదండి ఇప్పుడు. సో మిడిల్లోనైతే క్రీమ్ అప్లై చేసుకొని పైనాపిల్ క్రష్ అప్లై చేసిన తర్వాత పైనాపిల్ క్రష్ వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను, వైట్ చాకో చిప్స్. తర్వాత ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇది కూడా కస్టమైజ్డ్ కేకే, ఎలా కస్టమైజేషన్ చేశానో చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. వైట్ క్రీమ్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్టు చేయమన్నారనమాట. ఇది మనకి కస్టమర్ రెఫరెన్స్ పిక్చర్ కూడా పెట్టారు మనకి ఇలా కావాలని చెప్పి. సో అలానే చేశానండి. క్రీమ్తో ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే పైపింగ్ బ్యాగ్లోకి సపరేట్ కలర్స్ తీసుకొని రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ తీసుకొని రెడ్ కలర్తో ఫ్లవర్స్ వేసేసుకున్న తర్వాత గ్రీన్ కలర్తో అయితే లీఫ్ ఇంకా స్టెమ్ లాగా అయితే వేసుకున్నానండి. లాస్ట్లోని హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని చెప్పి అయితే రాసుకున్నాను అనమాట. సో ఈ బెంటో కేక్ కదండి, బెంటో బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎగ్ అనుకోండి 210 రూపీస్ అండి ఈ డిజైన్, ఎగ్లెస్ అయితే 220 రూపీస్ అనమాట. సో ఈ కేక్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను కదా. దీని తర్వాత ఇంకొక కస్టమైజ్డ్ కేక్ ఉందండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ అమ్మమ్మ కేక్ ఇంకా ఈ నెక్స్ట్ కేక్ వచ్చేసి ఒకలే ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఆ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నోజులు అసలు యూజ్ చేయమన్నమాట ఈ కేక్లో కూడా. సో ఎలా చేయాలో చూసిద్దాం రండి. సో ఇది కూడా చాక్లెట్ కేకేనండి. ఆల్రెడీ ఫినిషింగ్ అంతా కూడా క్రమ్ కోట్ చేసి అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వైట్ కలర్ క్రీమ్తో మాత్రమే ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఫినిషింగ్ మాత్రమే చూపిస్తున్నాను. డిజైన్స్ ఎందుకంటే కొత్తగా చేసిన వాళ్ళకి ఏ డిజైన్ చేయాలో ఏంటి అనేది అర్థం కాదనమాట. సో ఈ సింపుల్ డిజైన్స్ చూసారనుకోండి మీకు పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో నేనైతే పై టాప్ లేయర్లోని క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా కూడా క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాను. చాలామంది ప్యాలెట్ నైఫ్ని ఎలా యూస్ చేస్తాము అంటే మనకి షార్ప్ ఎడ్జెస్ గట్రా ఎలా రావాలని చెప్పి వీడియోస్ చేయమంటున్నారు కదా. మన వీడియోస్లోని ఫినిషింగ్స్ మాత్రమే ఉంటాయి కదా. సో చాలా వరకు మీరు అవి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నేను ప్యాలెట్ నైఫ్ని, టర్న్ టేబుల్ని, ఇంకా స్క్రాపర్ని ఎలా యూస్ చేస్తున్నాను అనేది మీరు నీట్గా గమనించండి. నేను బేకింగ్ అనేది ఏ క్లాసెస్ చూసి నేర్చుకోలేదండి. అంటే సపరేట్గా బయటకు వెళ్ళి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవన్నీ నేర్చుకోలేదన్నమాట. నా మట్టుకు నేనే చాలా వరకు వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి నేను తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట ఏది ఎలా యూజ్ చేయాలని చెప్పి. సో అలానే మీరు కూడా చాలా వరకు వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది ఫస్ట్. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుందన్నమాట దీని తర్వాత ఏం చేయాలి, ఏ స్టెప్ చేయాలి అని చెప్పి. సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ లేయర్ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. సో ఈ డిజైన్ మీకు ఇలా ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇంకా సైడ్స్కి వచ్చేసి ఇక్కడ 2 షేడ్స్ అనమాట, డార్క్ కలర్ ఇంకా లైట్ కలర్, 2 కలర్స్ యూస్ చేసి అయితే ఈ డిజైన్ తీసుకోవాలి. 2 ప్యాలెట్ నైఫ్స్ అయితే తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా ఒక ప్యాలెట్ నైఫ్ యూస్ చేస్తాను కదా, అలాంటిది ఫ్లాట్ది ఒకటి ఉందన్నమాట. సో 2 కలర్స్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఆల్రెడీ గ్రే కలర్ కేక్ చేసాం కదా, ఆ క్రీమ్ ఉంది. ఇంకొకటి అయితే కొంచెం బ్లూ ఇంకా బ్లాక్ కలర్ మిక్స్ చేశాను అనమాట డార్క్ రావడానికి. సో ఇలా మిక్స్ చేసుకున్నాను కదా, కొంచెం క్రీమ్ తీసుకొని కేక్ కింద పార్ట్ నుంచి పై పార్ట్కి ప్యాలెట్ నైఫ్ని జరపాలన్నమాట. సో ఈ షేడ్ అయితే చాలా బాగుంటుందండి, ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. సేమ్ ఇదే ఎఫెక్ట్ మనము నార్మల్గా ఆయిల్ గ్రీస్ చేసుకునే బ్రష్తో కూడా చేయొచ్చు. కాకపోతే ఇదొక ఎఫెక్ట్ అనమాట. చూస్తున్నారు కదా, కేక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కాకపోతే హ్యాపీ బర్త్డే టాపర్ వేసిన తర్వాత కస్టమైజ్డ్ కేక్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదైతే 1/2 kg కేక్ అండి. కేక్ని నేను 4 inches టిన్లో బేక్ చేసుకున్నాను. కస్టమర్ మనకి టాల్ కేక్ కావాలని చెప్పారనమాట. 1/2 kgలో టాల్ కావాలి అనుకున్నట్టయితే 4 inches టిన్లో బేక్ చేసుకోవాలన్నమాట. అదే 1 kgలో టాల్ కావాలంటే 5 inches టిన్లో బేక్ చేసుకోవాలి. సో ఈ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకొని హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఈరోజు 4 కేక్స్ అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ మ్యాంగో కేక్ కూడా వీడియో తీశాను, కాకపోతే వేరే పెన్ డ్రైవ్లో ఉన్నట్టుంది. అది కనుక దొరికినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.